ఇప్పుడు ఈ యోగిని అర్థం చేసుకోవడానికి ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి? ఈ నార్మల్ డెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి ఆ లైఫ్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఎవరికైనా ఉంటుందా? వీళ్ళ లాభాపేక్షలు వేరే, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే, జీవితంలో వీళ్ళకి కావాల్సినవి వేరే. డబ్బులు, పేరు, రెప్యుటేషన్, కీర్తికాంక్ష, విపరీతమైన కీర్తికాంక్ష. అందుకే భారతదేశం మీద ఇన్ని యాత్రలు దండయాత్రలు జరిగాయి. ప్రపంచంలో ఉన్న బంగారంతా ఇక్కడే ఉండేది. ఓకే, మన వాళ్ళు స్పైసెస్ అన్ని డిఫరెంట్ కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి కానీ వేరే కంట్రీస్కి అంతా ఇస్తుంటే రిటర్న్ ఏం అడిగేవాళ్ళు తెలుసా? బంగారు, గోల్డ్. అంటే వాళ్ళ దేశాల్లో ఉన్న గోల్డ్ అంతా ఇండియాకి రావాల్సిందే. ప్రపంచంలో అక్కడ ఇండియాలో ఉండేది. అంత రిచ్ కంట్రీ ఇండియా. భారతదేశం మంచి చాలా ప్రాస్పరస్ కంట్రీ. సో ఇప్పుడు సోక్రటిస్ అంత గొప్ప యోధుడు. ఒకప్పుడు ఆయన సోల్జర్. ఎంత గొప్ప సోల్జర్ అంటే గ్రీకు వీరుడు అంటే ఫేమస్. గ్రీకు వీరుడు పాట కూడా ఉంది కదా, గ్రీకు వీరుడు పాట ఉంటుంది ఫేమస్ కాబట్టి ఆ పాట. గ్రీక్ వారియర్స్ ఐస్లో చెప్పులు లేకుండా యుద్ధం చేసిన స్థాయి అనేది సోక్రటిస్కి. అటువంటి వాడు ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా అంత దిట్ట, మహాదిట్ట. ఆయన పెళ్లి చేసుకున్నాడు, 4 పిల్లలు. గయ్యాలి భార్యల మీద చాలా జోకులు ఉంటాయి కదా, కార్టూన్లు ఉంటాయి కదా. గయ్యాలి అనే పదానికి ఇంగ్లీష్లో పదం లేదు చాలా సంవత్సరాల వరకు. సోక్రటిస్ వైఫ్ పేరు గ్జాంతపే. పేరు ఇంగ్లీష్లో గయ్యాలి అనే పదానికి పేరు లేకపోయేసరికి గ్జాంతపే అని పేరు పెట్టారు. మన తెలుగులో సూర్యకాంత్ టైప్. సూర్యకాంతం అనలే కదా, అనలే కదా, మనిషి పేరు అది. సో గ్జాంతపే అంటే గయ్యాలి. ఎంత గయ్యాలంటే ఆయన సోల్జర్ లైఫ్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఏథెన్స్ నగరానికి వచ్చేసి ఒక బ్లాక్ స్మిత్, కుమ్మరోడ్ లాగా జీవించాడు. 4 పిల్లలు, వైఫ్. సాయంకాలం ఫ్రీ అయిపోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత అట్లా చాయ్ తాగడానికి వెళ్తాం కదా, అట్లా రోడ్డు కూడల్లో వెళ్ళేసి వెళ్ళే వాళ్ళని, నువ్వెవరు, నువ్వు నిజంగా ఆనందంగా ఉన్నావా అని క్వశ్చన్ వేసి గుచ్చి వాళ్ళు హింస పెట్టి వాళ్ళని సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకునేట్లుగా ప్రేరేపిస్తుంటాడు. మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటూ వస్తారన్నమాట. హింస పెట్టాడు నిద్ర పడదు వాళ్ళకి, పొద్దున వెతుక్కుంటూ వస్తారు. వచ్చేసి చెప్పండి గురుదేవా అని చెప్పి అడిగినప్పుడు చెప్తా ఉన్నాడు. అట్లా శిష్యవర్గం ఫామ్ అయిపోయింది ఆయన చుట్టూ. ఆయన చేయలేదు, అందరినీ క్వశ్చన్ చేసేవాడు. అందరి క్వశ్చన్లే, ఆన్సర్లు కాదు, క్వశ్చన్స్. అంటే వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోవాలని ఉద్దేశంతో. వాళ్ళ వైఫ్కి ఏంటి, వీడు కష్టపడాలా, సంపాదించాలా, వీడికి తిండి పెట్టాలా, అదే ఎక్స్పెక్టేషన్. పిల్లల్ని చూసుకోవాలి. ఒకరోజు సాయంకాలం అందరూ మీటింగ్ పెట్టుకొని కూర్చుంటే బకెట్ నీళ్లు కొట్టేసింది సోక్రటిస్ ముఖం మీద. మీటింగ్లోనే మామూలు కొడుతుందా, తిట్టి ముఖం మీద నీళ్ళు కొట్టింది. అప్పుడు సోక్రటిస్ వెళ్ళిపోయిన తర్వాత తుడుచుకొని ముఖం, ఉరుములు అయిపోయిన తర్వాత మెరుపులు వచ్చాయన్నాడు. న్యాచురల్ కదా, వర్షానికి ముందు 2 కామనే. సో అట్లా అంత ఈజీ తీసుకున్నాడు లైఫ్ని. అంటే ఇందాక అనుకున్నట్టు అదే ఎందుకు స్పిరిచువల్ మాస్టర్స్కి రియల్ సెక్యూరిటీ లైఫ్ ఇన్ ఇన్సెక్యూరిటీ. ప్రతిరోజు తన గయ్యాలి భార్యతో ఇన్సెక్యూరిటీయే, కంటిన్యూస్ ఇన్సెక్యూరిటీ. ఆ తర్వాత ఈయన రెప్యుటేషన్ పెరిగి ఆ టెంపుల్ ఆఫ్ డెల్ఫిస్లో ఆకాశవాణి వచ్చింది. ప్రపంచంలో అందరికంటే గొప్ప జ్ఞాని ఎవరంటే సోక్రటిస్ అని చెప్పేసి అనేసరికి పాకిపోయింది న్యూస్ అంతా కూడా. ఆ దేశం రాజు ఎట్లా చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేశాడు సోక్రటిస్ని. అయితే రెప్యుటేషన్ ఇంకోటి ఉండకూడదు, ప్యారలల్ ఉండకూడదు కదా. అయితే సింపుల్ పీపుల్ వీళ్ళంతా చంపిన అడిగేవాళ్ళు లేడు. వీళ్ళని చంపేస్తే నేను నా గురించి ఆలోచిస్తారు కదా ప్రజలు, నేను తప్ప ఇంకెవరిని ఆలోచించారు కదా, అనేది వాళ్ళ కీర్తికాంక్ష. కాబట్టి చంపేయాలని చెప్పేసి హెమ్లాక్ పాయిజన్ ఇచ్చేసి చంపేశారు. చనిపోయే రోజు ఆ ముందు రోజు జైల్లో పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ హెమ్లాక్ తీసుకొని చనిపోలే ఆయన. హెమ్లాక్ అంటే ఒక ప్లాంట్ పాయిజన్. జైల్లో పెట్టారు రాత్రి. రేపు చనిపోతున్నాడని కన్ఫర్మ్డ్గా తెలుసు. ఆ జైల్లో కూర్చున్నప్పుడు మంచి సాంగ్ వినపడతాం బయట నుంచి, వెంటిలేటర్ నుంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్. అది ఆ ఊర్లో ఏథెన్స్ నగర్లో బెగ్గర్ పడుతున్నాడు ఏదో టైంపాస్ కోసం రాత్రి నిద్రపట్టక. భలే పడుతున్నాడు, చాలా గొప్పగా అందంగా పడుతున్నాడు. ఈ గేట్ బయట, జైల్ గేట్ బయట సెక్యూరిటీ గార్డ్స్ హెవీలీ గార్డెడ్ జైల్ అది. సో ఆ పాట ఎప్పుడైతే ఆపేశాడో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ పాటని సోక్రటిస్. అదే టైప్లో అందంగా పాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆనందంగా పడుతున్నాడు. ఈ సెక్యూరిటీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, రేపు చనిపోతున్నావు ఇంత ఆనందంగా పాట ఎట్లా పడుతున్నావు అని చెప్పేసి. అంటే చనిపోయేవాడు పాట పాడకూడదా, ఆనందంగా ఉండకూడదా, హ్యాపీగా సరిపోకూడదా, ఏడ్చుకుంటూ చచ్చిపోవాలి నేను ఇప్పుడు కూడా ఆనందంగా ఉంటా, రేపు చంపేటప్పుడు కూడా మీరు పాయిజన్ ఇచ్చేటప్పుడు కూడా ఆనందంగా ఉంటా, నా ఆనందాన్ని నీ చేతిలో పెట్టలేను కదా. అంతేగా. అంటే
టు బీ హ్యాపీ ఫర్ నో రీజన్. నా హ్యాపీనెస్కి ఒక కారణం ఉందంటే అది హ్యాపీనెస్ కాదు. ఆ బెంచ్ కార్ కావచ్చు, బెంచ్ కార్ ఇచ్చే హ్యాపీనెస్ నిజమైన హ్యాపీనెస్ కాదు. ఎందుకంటే బెంచ్ కార్ పోతే మళ్ళీ హ్యాపీనెస్ పోతుంది కదా. అంతేగా. నాకు ఇచ్చే బిల్డింగ్ నాకు హ్యాపీనెస్ ఇవ్వదు, ఇంకా బిల్డింగ్ పోతే హ్యాపీనెస్ ఉండదు కాబట్టి. అట్లాగే ఈ పేరు ప్రతిష్టలు, బంగారు, డబ్బులు అవన్నీ కూడా హ్యాపీనెస్ ఇవ్వవు, ఎందుకంటే పోతే ఉండవు. ఈ గురువు గారులు అంతా, మాస్టర్స్ అంతా కూడా దే ఆర్ ఆఫ్టర్ పర్మనెంట్ థింగ్స్. దే ఆర్ హ్యాపీ ఫర్ నో రీజన్. వాళ్ళని ఏ హింసాత్మకమైన ఫ్రీక్వెన్సీస్ మానవ రూపేణ బాధ పెట్టలేవు, కష్టం పెట్టలేవు అనుకుంటుంటారు అంతే ప్రజలు. ఎందుకు చంపేశారు కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయినా సరే నన్ను డిస్టర్బ్ చేయలేడు, నేను ఆలోచిస్తే తప్ప. వాళ్ళు ఆలోచించరు. చంపడానికి కారణం ఏంటంటే ఒకటే, ఫర్ కీర్తి కాంక్ష.